రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలకు మెజార్టీ 56% ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది. నేను పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా, 50% సీలింగ్ను కూడా ఎత్తేస్తా అని చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి 150 కోట్లు శాంక్షన్ చేశాడు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. అసెంబ్లీలో బిల్లు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు దానికి కొందరు ఏదైతే నైన్త్ జీవో నంబర్ 26/9/2025లో గవర్నమెంట్ తెలంగాణ ఆర్డర్ తీసింది. దాని ప్రకారంగా లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్ ఎస్టీ ఎంపీసీ మండల అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్ కావాలంటే కొందరు విరోధులు బడుగు బలైన వర్గాల వారు పైకి రావద్దన్న ఉద్దేశంతో కోర్టులో కేసు చేస్తే అది 8th నాడు రిజల్ట్ ఉందని మేమందరం ఇంప్లీడ్ అయినాం. ఏది ఇవాళ అదేవిధంగా నేను వాళ్ళని కోరుతున్నా, మరి గతంలో ఏదైతే మీరు అగ్రకులాలకు 10% రిజర్వేషన్ అని పెట్టి అంతకుముందు ఏమున్నది నిర్ణయం, ఏదైతే ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దు, 50% లోపల ఉండాలి. అది ఎప్పుడు కులగన జరిగితే క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిగిన తర్వాత జరుపుకోవచ్చు అనేది వారి నిర్ణయం. ఇక్కడ కులగన జరిగింది, అందరినీ అడిగినాము. జనాభా లెక్క ప్రకారంగా మేము ఏది ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ డేట్లు కూడా ఇచ్చింది ఎప్పుడు ఎన్నికలన్నా. ఆ తర్వాత ఇవాళ కోర్టులో కేసు చాపిర్రు. మా వాళ్ళు కూడా ఢిల్లీ పోతే అక్కడ కూడా ఒక నిర్ణయం జరిగింది. కొందరు ఏదో మాట్లాడిండ్రు, దాని గురించి నేను మాట్లాడుతూ ఒక లాయర్ ఏదో మాట్లాడిండు, అది నేను తర్వాత రేపు మాట్లాడతా. కానీ ఇవాళ మాకు న్యాయం జరగాలంటే ఇందిరా సహాని కేసులో మీరు అగ్రకులాలు 10% రిజర్వేషన్ ఇస్తే మీరు దాన్ని మార్చి మీరు తీసుకుంటారా లేదా? ఇవాళ మేమేమంటున్నాము, హైకోర్టు 226 కింద పనిచేస్తుంది, అక్కడ 103 కింద పనిచేస్తుంది. కానీ మీరు ఏది రాజ్యాంగాన్ని ఆర్టికల్ చేంజ్ చేసి మీరు తీసుకుంటారు, మాకెందుకు అన్యాయం చేస్తారు అంటున్నా. మేము గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్, పార్లమెంటరీ ఆల్టర్నేట్ అని నేను సోనియా గాంధీ దగ్గర పోయినా. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఏ ఆపర్చునిటీ అన్న. మేము తెలుగు, మలయాళం, కన్నడ ఒరిజినల్లో చదువుతాం, కానీ టాలెంట్ ఉన్నది మాకంటే. అప్పుడు ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే పాస్ అయింది. ఒక్కొక్కడు 1,20,000 సంపాదించుండు. ఐఐటీలో చదివిన పిల్లలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. కానీ ఈడ కొత్త నాటకం మొదలైంది. ఎట్టి పరిస్థితులలో బీసీలకు అన్యాయం చేయకుండా బాబు, స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతుంది, ఇంకా మమ్మల్ని అనగదొక్కుతున్నారు. అందుకుంటే ప్రియాంక ఏమన్నది, ఈ బీసీ అన్నది ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్, సాకల్వాడు, మంగళవాడు, ఎర్కలోడు, ఒడ్డరోడు వాళ్ళకు కూడా న్యాయం జరగాలని అంటున్నారు. కాబట్టి ఇది తప్పనిసరిగా జ్యుడిషియరీ మాకు న్యాయం చేస్తుందని కోరుతున్నా, మా కడుపు మీద కొట్టొద్దని కోరుతున్నా, ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారని కోరుతున్నా. తప్పనిసరిగా న్యాయవాదులు, మా జడ్జిలు కూడా మాకు న్యాయం చేయమని కోరుతున్నా. థ్యాంక్ యూ. చెల్లియే.